పంజాబ్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కుటుంబ పాలన ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్నికలకు వెళ్లిన పాలక విపక్షాల్లో ఎవరిని ఓటర్లు కరుణించారో మరి కాసేపట్లో తేలిపోనుంది. సంజయ్ మోర్చా పేరిట అవతరించిన మూడో కూటమి భవితవ్యము వెల్లడి కానుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత దేశ రాజకీయ పార్టీల దృష్టంతా పంజాబ్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. అధికార శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి నుంచి ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మొత్తం 117 శాసనసభ స్థానాలున్న పంజాబ్లో కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేసింది. అధికార కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ 94, బీజేపీ 23 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీల బలాబలాల్ని పరిశీలిస్తే 50 స్థానాలు గెలుచుకున్న అకాలీదళ్ 19 స్థానాలు సాధించిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. 6 స్వతంత్ర అభ్యర్థులు సభలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ నుంచి విడిపోయి పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ పేరుతో వేరుకుంపటి పెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ అకాలీదళ్ వామపక్షాలతో సంజా మోర్చాను ఏర్పాటు చేసి అధికార విపక్షాలకు గట్టి పోటీ ఇచ్చారు. కుటుంబ పాలన ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ పంజాబ్లో మరోసారి తమ ప్రభుత్వానికి పట్టం కడతారని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మూడో కూటమి కారణంగా అధికార పార్టీ ఓట్లు చీల్తాయని, అది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండుగా చీలే అవకాశం ఉండటం హస్తం నేతలను కలవరపరుస్తోంది.